అందరికీ నమస్కారం. ఇవాళ పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారి 6వ వర్ధంతి. మిమిక్రీ అంటే వేణుమాధవ్ గారు, వేణుమాధవ్ అంటే మిమిక్రీ. ఈ మిమిక్రీ అనేది ఆయనతోటే పుట్టిందని అందరూ అనుకుంటే ఆయన నాతో పుట్టలేదు, మారీచుడు కాలం నుంచి ఉంది అని చెప్పుకొచ్చారనమాట. అంటే ఎంత గర్వం లేని మనిషి అనేది తెలుస్తుంది. ఇది నేనే అని గర్వపడకుండా అది రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడి నుంచి ఉన్నదని పట్టుకొని ఆ కళను అభివృద్ధి చేసిన వాళ్ళు. ఎలా అంటే మిమిక్రీ అంటే ఏమిటో తెలియని దాన్ని ఒక కళగా గుర్తించని టైంలో ఆయన్ని మిమిక్రీ కృషి చేసి దాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేట్లు చేశారు. దాన్ని మెచ్చుకోవటం ఒక్కటే కాదు, దాన్ని ఫాలో అప్ చేసి కళని ఇంప్రూవ్ చేయాలంటే కూడా కృషి చేశారు. నా తదనంతరం ఇది కృషికి సక్సెస్ఫుల్ కావాలంటే ఈ కోర్సు ఒకటి పెట్టాలి, పెడితేనే అది సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్లో తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ కోర్సు పెట్టి దాదాపు 22-23 ఏళ్ళు అయింది. ప్రతి సంవత్సరం 20 మంది కళాకారులు వస్తుంటారు అన్నమాట. దాంట్లోంచి కొత్త వాళ్ళు. ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక కళ ఇమిడి ఉందండి. దాన్ని అభివృద్ధి చేసుకోవటం అనేది వాళ్ళు చేసే కృషిని బట్టి ఉంటుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ అనేవాడు ఒక్క సౌండ్సే కాకుండా, అంటే వాయిస్లే కాకుండా సౌండ్స్ చేయాలి, ఎన్నో కళ అనేది అన్నిటితో కలిసి ఉన్నది. మిమిక్రీ అనేది ఒకే కళ కాదు, దీంట్లో అన్నీ ఉన్నాయని ఆయన చెప్తారు. అవన్నీ నేను చెప్పలేను, కానీ అన్నీ కలిసి ఉన్న ఈ కళని అభివృద్ధి చేయడానికి తెలుగు యూనివర్సిటీలో ఎలా అయితే కోర్సు ఉందో మనకి కాకతీయ యూనివర్సిటీలో కూడా ఇదివరకు 10 ఏళ్ళు జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఈ సంవత్సరం 16 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఎంత ఆశ ఉన్నదో ఒక్కసారి పెరిగిపోవాలి. మనం ఎప్పుడు కూడా మెట్టు ఎక్కగలం, కానీ ఒక్కసారి 3వ అంతస్తుకి ఎగిరిపోలేం. అది గ్రహించి మిమిక్రీ ఆర్టిస్టులంతా ప్రతిరోజు కృషి చేయాలి. కృషితోటే లభిస్తుంది సక్సెస్ అనేది అనుకొని డబ్బు వెనక పడకండి నాన్న. నేను చెప్పే సలహా మీకేమిటంటే, ఒక్క ఐటెం రాగానే ప్రోగ్రామ్స్ ఇస్తామని అనుకోవటం, కనీసం గంట నేను ఇవ్వగలను అనుకున్నప్పుడు ప్రోగ్రామ్ ఇవ్వటానికి రెడీ కావాలి. మనం స్టేజ్ మీద ఎక్కిన తర్వాత గంట ప్రోగ్రామ్ ఇస్తామనుకుంటే మనం దెబ్బతిని అరగంటే ఇచ్చే స్టేజ్ ఉంటుంది మొదట్లో. తర్వాత ఇంప్రూవ్ అవుతాం, స్టేజ్ భయం పోతుంది, అప్పుడు ఇంప్రూవ్ అవుతాం. అది మనసులో పెట్టుకొని వెంటనే ఈ మిమిక్రీ కోర్సులో నేర్చుకున్నాం గనక మేము ప్రోగ్రామ్ ఇద్దామనేది స్టేజ్ ఎక్కాలి. పెద్ద స్టేజెస్, పెద్ద ఫంక్షన్స్లో ఇవ్వాలని అనుకోకండి. దానివల్ల ఏమవుతుందంటే చిన్న వాళ్ళు ఇవ్వటంతో మిమిక్రీ మీద చులకన భావం ఏర్పడుతుంది. కళని ఇంప్రూవ్ చేయాలంటే నేను ఇంప్రూవ్ కావాలి, కళ ఇంప్రూవ్ కావాలనేది మనసులో పెట్టుకోండి. ప్రతి నెల కూడా ఏదో ఒక కొత్త ఐటెం తయారు చేయాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, వాళ్ళకి ఫస్ట్ వస్తుందంటే జీతం వస్తుంది. ఆ జీతం ఎలా అయితే వస్తుందో నాకు ఒక ఐటెం అలా రావాలి అనేది ఉద్దేశం పెట్టుకుంటే తప్పకుండా కృషి చేస్తాము, దానికి తగినట్లు ఫలితం లభిస్తుంది. వేణుమాధవ్ గారి గురించి చెప్పాలంటే ఆయన నిజంగా ఒక ఋషి అండి. ఏ ఋషి అంటే కళా ఋషి. కళ కోసమే తపస్సు చేశారు, దానికే అంకితం అయ్యారు. చివరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ అమ్మ పలకరిస్తూ ఉండండి, లేకపోతే ఆయన కోమాలకు వెళ్తారంటే ఎంతసేపు నేను మాట్లాడలేం కదా. అనుకోకుండా మిమిక్రీ ఆర్టిస్ట్ అంజన్ కుమార్ వచ్చాడు. నాన్న నువ్వు పలకరించు, ఏదో ఒకటి మిమిక్రీ మాట్లాడంటే ఆ ఇద్దరు కాన్వర్సేషన్ అప్పుడు గంట జరిగిందండి. అంటే అంత ఆయన మనసులో అంత కళ అని ఇమిడిపోయి ఉన్నది. గంట స్పీచ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడగలిగారంటే లోపల ఎప్పుడో ఆరాటం మిమిక్రీ అనేది.